నమస్కారం. నమితా న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు సర్కార్కు 100 రోజులు. సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. వరదలు వస్తాయని తెలిసినా ప్రజలను చంద్రబాబు సర్కార్ అప్రమత్తం చేయలేదు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీల, ఎమ్మెల్సీల సమావేశం. వాస్తవాలు మాట్లాడితే ఉగ్రవాది అంటారా? కాంగ్రెస్ నేత షర్మిల. ఇక డీటెయిల్స్ చూస్తే, సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన అంశాలు, ఆమోదం తెలిపిన అంశాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ప్రభుత్వ శాఖలతో సమీకృతం చేస్తూ ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు. వారే ముఖ్య కారకులను చెప్పుకున్న ప్రభుత్వం 15 ఆగస్టు 2023 తర్వాత వారి సర్వీసెస్ని పొడిగించుకోకుండా ఎందుకు మోసం చేసిందో కూడా అర్థం కాని పరిస్థితి. వారి సర్వీస్లో ఉన్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఆ ప్రభుత్వం వాలంటీర్లు మోసం చేసిందో కూడా వారే చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా సమగ్రమైన రిపోర్ట్తో రమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆదేశించడం జరిగింది. సంబంధిత శాఖని తప్పకుండా తర్వాత నెక్స్ట్ వారి గురించి తగు నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా జీవో నెంబర్ 6 and 7 సచివాలయం ఉద్యోగస్తులకి, వాలంటీర్లకి ప్రతి నెల 200 రూపాయల ఆర్థిక సహాయం చేయబడింది. దేనికోసమంటే న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం. న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం 200 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆ జీవోని ఈరోజు విత్డ్రా చేసుకుంటాం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఏ వార్తకైనా సరే యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రత్యేకంగా వీళ్ళంతా ఉద్యోగస్తులు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. సోషల్ మీడియాలో అన్ని పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి, అన్ని వార్తలు అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాకుండా ఇక్కడ సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ 102 కోట్ల ద్వారా మాకున్న సమాచారం ఏంటంటే కేవలం ఒకే ఒక పత్రికని కొనడం జరిగిందని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఏ విధంగా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు, ఈ 102 కోట్లు ఏ పత్రికకి లబ్ధి చేకూరింది, ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఏ విధంగా జరిగింది? ఎందుకంటే మాకున్న సమాచారం ఏ ఇతర పత్రికను కూడా ఈ సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఈ వాలంటీర్లు కానీ కొన్నట్లు ఎక్కడ సమాచారం లేదు. కాబట్టి ఏ విధంగా జరిగింది, మోడస్ ఆపరేషన్ ఏంటి, ఎందుకు ఇచ్చారు, దీని ద్వారా ఈ సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఏ పేపర్కి లేతే ఏ మీడియాకి. వరదలు వస్తాయని తెలిసినా ప్రజలను చంద్రబాబు సర్కార్ అప్రమత్తం చేయలేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రభుత్వంలోని పెద్దల తప్పిదాన్ని అధికారులపై వేస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మేము వరద ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాం. 7,000 కోట్ల వరకు నష్టం జరిగిందని భావిస్తున్నాం. ప్రభుత్వం 700 కోట్లు మాత్రమే ఇస్తామంటోంది అని దుయ్యబట్టారు. ఈ విషయం ఈ బుడమేరు
నీరు విజయవాడ నగరంలో దాదాపుగా 16 డివిజన్లకు సంబంధించినటువంటి ప్రజల్ని ముంచుతున్నాయి, ఇళ్ల మీదకి వస్తున్నాయి అని ప్రజల్ని అప్రమత్తం చేయటంలో, ప్రజల్ని జాగ్రత్త వహించమని చెప్పని హెచ్చరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 28వ తారీఖున వాతావరణ పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే 1, 2 తారీఖుల్లో వచ్చేటటువంటి ఈ వరదల్ని ముందుగా అధికార యంత్రాంగం కానీ లేకపోతే మూడు రాజకీయ పార్టీలు కానీ ఎక్కడ కూడా ప్రజల్ని ఆ బారిన పడకుండా కాపాడలేకపోయాయి. మొట్టమొదటిగా బొడమేరు విజయవాడ నగరంలో ప్రజలందరినీ ముంచేసిన తర్వాత, ఆ ప్రాంతాన్ని ముంచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వచ్చి చూసినప్పుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఇది అధికారుల వైఫల్యము, అధికారుల తప్పిదము అని చెప్పి మాట్లాడారు. ఈ మానవ తప్పిదానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తప్పిదాన్ని దాన్ని అధికారుల మీదకి నెట్టేసి దాదాపుగా విజయవాడ నగరంతో పాటు పైనున్నటువంటి బుడమేరు పరివాహక ప్రాంతం అంతా కూడా రైతాంగం నష్టపోయింది. విజయవాడ నగరంలో దాదాపుగా కాలనీలు 16 డివిజన్లు సమూలంగా అన్ని ఇళ్ళు కూడా గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, ఆ కాలనీలు అన్నీ కూడా నీటల్లో మునిగిపోతే నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ప్యాకేజీ రాష్ట్రానికి రమరమి 700 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి, వారి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 100 రోజులు ఎన్డీఏ కూటమి యొక్క పాలన ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో మరి ఈ సమావేశం ఏర్పాటు చేసుకుందాం. దయచేసి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్యేస్ వారు కేటాయించినటువంటి సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. మరొక 2 నిమిషాల్లో మనం ఈ మీటింగ్ ని ప్రారంభించకపోతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తూ, అలాగే జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి పురంధరేశ్వరి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులైనటువంటి పురంధరేశ్వరి మేడం గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం.
మనకేమైనా ఫోటో దండ వేయడానికి అంటే ఎన్టీ రామారావు గారు వేదిక మీద వైఎస్ జగన్ తన హయాంలో ప్రజారోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టారని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 17 మెడికల్ కాలేజీల ఏర్పాటు బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ విషయమై రజనీ బుధవారం మీడియాతో మాట్లాడారు. పోస్ట్ బైఫోకేషన్ అంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో అంటే టెరిషరీ కేర్కి సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్లో ఉండిపోయాయి. సో మనకు ఈ టెరిషరీ కేర్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా మనము మన రాష్ట్ర ప్రజలకు సంబంధించి వారికి కావాల్సినటువంటి వైద్య సేవలన్నీ కూడా మన రాష్ట్రంలోనే అందాలి అనేటువంటి అవ్వాలి భవిష్యత్ కాలంలో అనేటువంటి ఒక ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో ఒక దూరదృష్టితో ప్రజల ఆరోగ్యం పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధితో గొప్ప ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ మెడికల్ కాలేజ్ రావటం వల్ల పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్యం, నాణ్యమైన ఆరోగ్య సేవలు, ఉచితమైన ఆరోగ్యం మన రాష్ట్రంలో ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనకు మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరు చూసినట్టయితే ప్రతి పార్లమెంట్ జిల్లా పరిధిలో ఒక కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టి సుమారు 8,500 కోట్ల బడ్జెట్తో మరి ఈ కాలేజ్ని తీసుకురావాలనేటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో రావాలన్నా, ఒక మెడికల్ కాలేజ్ తేవాలన్నా ఓవర్ నైట్లో అయిపోదు. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఒక మెడికల్ కాలేజ్ మనం తీసుకురావాలంటే దానికి సరిపడేటువంటి ఫస్ట్ మనకు ఒక ల్యాండ్ ఉండాలి, సరిపడేటువంటి 330 బెడెడ్ హాస్పిటల్ ఫుల్ ఫంక్షనాలిటీతో విత్ అప్రోప్రియేట్ కావాల్సినంత మెడికల్ ప్రొఫెషనల్స్ అండ్ అన్ని హంగులతో కూడా మనకు టోటల్ ఫంక్షనింగ్లో ఉండాలి. అంటే ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటే ఈ హాస్పిటల్ ఈ విధంగా ఫంక్షనింగ్లో ఉండాలి. అప్పుడు కానీ మనము దానికి ఇంకా కొంత క్రైటీరియా ఉంటుంది, దానికి కొంత సర్టెన్ టైం అంతా ఉంటుంది. సో దాన్ని మనము చూపిస్తా ఒక మెడికల్ కాలేజ్కి మనము అప్లై చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఇట్స్ ఎ టైం టేకిన్ ప్రొసీజర్. ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటే మనం చూసినట్టయితే మన రాష్ట్రంలో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1923 సంవత్సరం అప్పట్లో మనకు మొట్టమొదటి కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. మరి అప్పుడు మనకు వచ్చింది అంటే 1923 నుంచి మీరు చూసుకున్న సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 హామీలు అమలు చేయనందున చంద్రబాబును గాడిదల మీద ఊరేగించాలని అన్నారు. అమరావతి మీద మాట్లాడితే నోటికి తాళాలు వేస్తారా అంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. అమరావతి మునగదని చంద్రబాబు ఎందుకు చెప్పటం లేదని నిలదీశారు. చేయడం జరిగింది. దానిలో మొట్టమొదటగా యథాప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని స్తుతిస్తూ ఏమీ జరగలేదు గతంలో, మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 100 రోజుల్లోనే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సాధించామని ఆయన 100 రోజుల్లో సాధించిన ప్రముఖ విజయాలు అని చెప్పని
రకరకాలైనటువంటి అన్ని గురించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే వీటికి వెళ్లే ముందు మేము అడిగేది చంద్రబాబు నాయుడు గారిని, నాకు ఎవరికి లేనటువంటి రాజకీయ జీవితం ఉంది, సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉంది అని చెప్పేటువంటి ఈ పెద్ద మనిషి తన జీవితంలో లేదా ఈ 100 రోజుల్లో ఒక్క బ్రాండింగ్, ఒక్క స్కీమ్, ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు మార్కుకి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఉండేటువంటి పరిపాలనలో తీసుకున్నటువంటి నిర్ణయము, సంస్కరణ అని కానీ, లేదా ఒక స్కీమ్ కొత్తగా చంద్రబాబు నాయుడు ఇదిగో ఈ కొత్త స్కీమ్ నేను ప్రవేశపెట్టి ఈ 100 రోజుల లోపల ప్రజలకు అందించానని చెప్పుకోలేనటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చంద్రబాబు ఈరోజు నిస్సిగ్గుగా ఏమాత్రం పట్టించుకోకుండా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా 100 రోజులకి ఏదో ఒకటి వదలాలి కాబట్టి వదిలేద్దామని చెప్పి పూర్తిగా అర్ధ సత్యాలు కూడా కాదు, పూర్తి అసత్యాలతో ఈరోజు ఈ 100 రోజులకు సంబంధించినటువంటి ఎన్డీఏ పాలన మీద ఆయన ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ 100 రోజుల్లో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? శాడిస్ట్ పాలన అని చెప్పాలి, కక్ష సాధింపుకు పాల్పడ్డాడు అనేటువంటి మాట చెప్పాలి. ఎన్నికల రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఇసుక దోపిడీ, ఏదైతే నేను ఉచిత ఇసుక ఇస్తాను అని చెప్పి పదే పదే చెప్పాడో ఈరోజు పూర్తిగా ప్రియమైపోయింది. సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. 100 రోజుల చరిత్రలో ఇది ఒక ఘనమైనటువంటిది. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక డంప్స్ ఉన్నాయో అవి కౌంటింగ్ అయిన వెంటనే లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. అది నీ ఘనతగా నువ్వు చెప్పుకోవాలనుకుంటే దాన్ని చెప్పుకొని ఉండొచ్చు. ఇంకొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద హత్యలు, విధ్వంసం, దారుణమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈరోజు విజయవాడ పిఠాపురానికి సంబంధించినటువంటి విపత్తుకు సంబంధించి వస్తే చంద్రబాబు నాయుడు అనుభవం ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు, ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు పరిస్థితి తయారైంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఫ్లడ్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాడని చెప్పడానికి ప్రజలే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాయిసే ఈరోజు స్పష్టంగా చంద్రబాబు ఈ ప్రభుత్వంలో మేము అన్ని విధాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి పదే పదే మాట్లాడేటువంటి పరిస్థితి. 3,50,000 మంది విజయవాడకు సంబంధించి వరద తాకిడికి ఇబ్బంది పడితే సహాయ కార్యక్రమాలు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు చేపట్టాడనేటువంటిది మనం చూసాం. ఎక్కడో దగ్గర రోజుకు ఒక కాన్వాయ్లో వెళ్ళడం, గంటల కొద్ది సమీక్షలు, సమావేశాలతో కాలయాపన చేయడం, ఏదో చేస్తున్నాననేటువంటి భ్రమ ఇతర ప్రాంతాలకు కల్పించడం తప్ప వాస్తవానికి ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. జనం పాపం అన్నం లేక, నీళ్లు లేక, వాళ్ళని పాపం ఎక్కడైనా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు బోట్ సౌకర్యం కూడా లేక ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడో, నరక యాతన అనుభవించారు చంద్రబాబు పుణ్యమా అని చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పాట వేసినందుకు దళిత యువకులపై దాడి చేశారని పెడన మండలం చెన్నూరు పాత హరిజనవాడకు చెందిన మహిళలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ పాత హరిజనవాడకు చెందిన యువకులు గణేష్ నిమజ్జనం సందర్భంగా అంబేద్కర్ పాట వేస్తే కొత్తపేటకు చెందిన కుర్రోళ్లు దాడి చేశారని తెలిపారు. రాత్రంతా ఇక్కడే ఉండి నిరసన తెలిపినా అధికారులు పట్టించుకోలేదని, మాకు న్యాయం చేయాలని వారు కోరారు. మాది పెండమండలం చెన్నూరు గ్రామం అండి. మేము పాతర్జునవాడ గణేష్ నిమజ్జనం కింద పిల్లలు సంబరాలు చేసుకుంటూ ఊరేగింపుతో వెళ్తున్నారండి. వెళ్తుంటే కొత్తపేటలో కుర్రోళ్ళు మా వాళ్ళ మీద దాడి చేసి డీజే బాక్స్ సౌండ్ సిస్టమ్ పగలబెట్టేశారండి. అసలు ఎప్పుడు చూసినా సరే ఇది 3వసారి అక్కడికి వెళ్తామే వీళ్ళ మీద దాడి జరుగుతుంది. సరే ఎప్పటికప్పటికే పెద్దవాళ్ళు వచ్చి సరి చేస్తున్నారు. అయిపోయింది. రాత్రి అయితే ఎన్ని గంటలు కూర్చున్నా ఒక్క అధికారి కూడా వచ్చి ఇది తప్పు అని ఒప్పుకోలేదండి. తెల్లవారులు ఆడవాళ్ళు మొత్తం మాలిపల్లి మొత్తం 200 మంది పిల్లలు తల్లులు మొత్తం దోమల్లో అసలు అక్కడే కూర్చున్నారు. దోమలు కుట్టించుకుంటా ఎట్లా నుండి అక్కడే కూర్చున్నారు. తెల్లారి వరకు కూడా 6 గంటల వరకు కూడా అక్కడే కూర్చున్నారండి. అప్పుడు కూడా ఒక పెద్ద మనిషి కూడా, ఒక అధికారి కూడా వచ్చి ఏం జరిగిందని అడగలేదు. ఇంటికి వచ్చిన తర్వాత మేము కేసు ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి రాజీకి రండి ఏం జరిగిందని తెల్లారి వచ్చారండి. ఆ వత్తమే రాత్రి ఏమయ్యారండి అధికారులు, ఓట్లకు వచ్చి అధికారులు ఏమయ్యారండి. చిన్న పిల్లలు కానీ కూడా మొత్తం అందరూ మాలిపల్లి మొత్తం కూడు నీళ్ళు లేకుండా ఇక్కడే పడి ఉన్నారు. రాత్రి 11 గంటల నుంచి ఇక్కడే పడి ఉన్నారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నామండి. మా పరిస్థితి ఏంటి? మాకు ఎప్పటికప్పుడు ఇక్కడ దాడి చేస్తాం, చెప్పండి, మాకు న్యాయం చేయాలండి. మేము ఏం చేయలేదండి. మా వాళ్ళు అంబేద్కర్ పాట వేసుకున్నారు. ఆ పాట దేనికి వేయాలంటే మా అంబేద్కర్ పాట వేసుకున్నది మాత్రం మా మీద దాడి చేస్తారండి. ఇది తప్పండి. కేవలం అంబేద్కర్ పాట అయితేనే మా మీద
మీద దాడులకు వస్తున్నారండి. అంబేద్కర్ పాట మేము వేసుకోకూడదా? మాకు ఆ అధికారం లేదు, వాళ్ళు పాటలు వేసుకుంటుందండి. మీరు మంచిళ్ళకి రండి, మిమ్మల్ని కొడతామంటున్నారంటండి. ఇప్పుడు మాకు దేనికైనా అట్టే వెళ్ళాలి. మా పిల్లల పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి అది ఏంటో చెప్పండి. న్యాయం చేయాలి మాకు. అందరం వచ్చారు, మాకేం న్యాయం చేయట్లేదు అసలు. చెప్పండి, మాకు న్యాయం జరగాలి. ఏ అధికారి కూడా మాకు చేయలేదండి. కులం పేరు పెట్టి తిట్టారు మమ్మల్ని. రోడ్ల మీద దేనికి వేయాలి మీ పాటలు అంటే? అంబేద్కర్ పాటలు వేసుకోకూడదండి అంటే మేము ఓట్లు వేస్తాకైతే వాళ్ళకి కావాలి కానీ మేము పాటలు వేసుకోకూడదా? చెప్పండి. సౌండ్ సిస్టమ్ అంతా పాలు కొట్టేశారు, కుర్రోళ్ళ మీద దాడి చేశారు. పెద్దోళ్ళు 10th క్లాస్ వరకు కూడా మా స్కూల్కి వెళ్ళాలి, తెల్లారి ఆడపిల్లలు. మా పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద టెర్రరిస్ట్ అంటూ బీజేపీ, శివసేన, షిండే పార్టీలకు చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. వీరి వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో షర్మిల, మస్తాన్ వలీ, జేడీ శీలం, కొలనకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు. మోడీ కేడీ, మోడీ కిలాడి అంటూ ఈ సందర్భంగా వీరు నినాదాలు చేశారు. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. వదలాలి, వదలాలి. జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. వదలాలి, వదలాలి. నశించాలి, నశించాలి, నశించాలి. డౌన్ 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 డౌన్. కాంగ్రెస్ పార్టీ నాయకుని పట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి, టెర్రరిస్ట్ అని కానీ, రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, మోడీ గారైనా అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు. అంటే ఏమనుకోవాలి? వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం. బీజేపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అంతేకాదు, ఇలాంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. కాబట్టి కోర్టు కూడా ఇది సుమోటో కింద తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు ఏది తీవ్రవాదం అని అడుగుతున్నాం, ఎవరు తీవ్రవాదులు అని అడుగుతున్నాం. మన దేశంలో 90% జనాభా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అట్టడుగున ఉన్న ఈ వర్గాలైతే అభివృద్ధిలో వారికి వాటా లేదు అనడం తీవ్రవాదమా? అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కలగాలి అన్ని వర్గాల వారికి అని అడగడం తీవ్రవాదమా? కాస్ట్ సెన్సస్ జరగాలి అని అడగడం తీవ్రవాదమా? కేవలం 10% మంది చేతుల్లో దేశానికి సంబంధించిన టాప్ 200 కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయని దేశ ప్రజలలో అవగాహన పెంచడం తీవ్రవాదమా? ఏది తీవ్రవాదమో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. నిజానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజే కాదు, ఏ నాటి నుంచో అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా వారి హక్కుల కోసమే కొట్లాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత నీచంగా మాట్లాడడం ఎంత మటుకు సమంజసమని అడుగుతున్నాం. మీరా బీజేపీ పార్టీ మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి? అసలు రాహుల్ గాంధీ గారిని తీవ్రవాది అంటున్నారే, అదే తీవ్రవాదులకి బలైపోయిన కుటుంబం కాదా? రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరాగాంధీ గారు అయితేనేమి, సొంత తండ్రి రాజీవ్ గాంధీ గారు అయితేనేమి ఇలా తీవ్రవాదులకి బలైపోయిన వారు. అన్ని త్యాగాలు చేసిన ఆ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ గారిని
ఈరోజు తీవ్రవాది అంటున్నారు. ఈరోజు ప్రేమను పెంచడానికి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అలాంటి రాహుల్ గాంధీ గారిని అసలు ఆ పేరు ఉచ్చరించే నైతిక హక్కు కూడా లేదు బీజేపీ పార్టీ వాళ్ళకి. అసలు బీజేపీ పార్టీ అంటేనే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి. అదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. అదే బీజేపీ పార్టీ చేసిన రాజకీయం. ఒక గోత్రాకు కారణం బీజేపీ పార్టీ, మణిపూర్లో ఘటనలకు కారణం బీజేపీ పార్టీ. ముస్లింలైనా, మాస్కులైనా, క్రిస్టియన్స్నైనా, చర్చిలనైనా ఊచకోత కోసిన పార్టీ బీజేపీ పార్టీ. వీళ్ళ ఉగ్రవాదం గురించి, తీవ్రవాదం గురించి మాట్లాడేది వీళ్ళు కాదా తీవ్రవాదులు? ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్తున్నారు, అది తీవ్రవాదం కాదా? అగ్రవర్గాల వాళ్ళకే పెద్దపీట వేస్తుంది బీజేపీ పార్టీ, ఇది తీవ్రవాదం కాదా? వాళ్ళ తొత్తులైన వాళ్ళకి, వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళకి, కేవలం 10% మంది చేతుల్లోనే దేశ వ్యాపారం, పెద్ద పెద్దయన్నీ కంపెనీలన్నీ వాళ్ళ చేతుల్లో ఉండడం, ఇది తీవ్రవాదం కాదా? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. అసలు బీజేపీ పార్టీ ఏ రోజు అట్టడుగున ఉన్న వర్గాల కోసం కొట్లాడింది కాబట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.